అందరికీ నమస్కారం అండి. ఉత్తరాంధ్ర కళలకి రెక్కలు కల్పించడం ఈ ప్రాంత వాసుల ఆశలకు ఆశయాలకు పూర్తి స్థాయిలో ఆచరణలు చేసి చూపిస్తున్నటువంటి మా నాయకుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు 2014-19లో ఈ ప్రాంతంలో భోగాపురం ఎయిర్పోర్ట్ కావాలని 2500 ఎకరాలు భూమి ఇవ్వాలని చెప్పేసి మనం కేటాయింపు చేయడం, ఇక్కడ అన్నీ కూడా క్లియరెన్స్ తీసుకొని ఆ రోజు ఎయిర్పోర్ట్కి శంకుస్థాపన కూడా చేసుకోవడం జరిగింది. అదే నాయకుడి చేతుల మీద ఈరోజు భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని మన ప్రధానమంత్రి శ్రీ మోడీ గారు రేపు ప్రారంభించబోతా ఉన్నారు. ఈ సందర్భంగా ఉత్తరాంధ్ర ప్రజల కళలకు ఉన్నటువంటి ప్రతిరూపంగా ఉన్నటువంటి ప్రాంతాన్ని మనం తెలియజేయాలి, ప్రజల్లో కూడా అవగాహన కల్పించాలని ఈరోజు రేపు ఉదయం మనం విశాఖపట్నంలోని పార్క్ హోటల్ నుంచి అప్పుగారి వరకు మనం ఒక 5K రన్ని రేపు ఉదయాన్నే షాప్ చైర్మన్ రవినాయుడు గారు, అదేవిధంగా లోకల్లో శాసనసభ్యులు మన వెలగపూడి రామకృష్ణ గారు, మన ఎంపీ గారు, అదేవిధంగా సిటీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అందరూ కూడా పాల్గొంటూ ఉన్నారు. ప్రజలందరూ దీనిలో భాగస్వామ్యం కావాలి. మన అభివృద్ధిలో ఒక తొలి ఓపెన్ ప్రారంభోత్సవం చేసుకోబోతున్నాం. విశాఖపట్నంలో గూగుల్ డేటా సెంటరు, అదేవిధంగా రిలయన్స్ సెంటర్స్, తర్వాత పక్కనే ఉన్నటువంటి అనకాపల్లిలో ఆర్సిఆర్ మెటల్, తర్వాత మనకి ఈరోజు ఏఐజీ మంచి ఒక ఇంటర్నేషనల్ స్థాయి ఉన్నటువంటి హాస్పిటల్, దాంతోపాటుగా సాఫ్ట్వేర్ కంపెనీలు, పూర్తి స్థాయిలో ఉత్తరాంధ్రాని ఒక అభివృద్ధి పదంలో నడిపించడం, విశాఖ కేంద్రంగా విశాఖ ఎకనామిక్ రీజియన్ కూడా చేసుకొని అభివృద్ధి చేస్తున్నటువంటి మన ముఖ్యమంత్రి గారు, దీనిలో విశేషంగా పరిశ్రమల స్థాపన కోసం వచ్చినటువంటి కృషి చేసినటువంటి మా యువ నాయకులు విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారు, అన్ని విధాల సహాయ సహకారాలు ఇచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారిని మేము ప్రజలందరం కూడా స్వాగతం పలుకుతున్నాం. ఎప్పుడెప్పుడైనా ఉత్సాహంతో ఎదురు చూస్తున్నటువంటి సమయం తొందర గంటల్లోకి వచ్చినందుకు ఇది దిగ్విజయం కావాలని కోరుకుంటూ మీ భాగస్వామ్యాన్ని నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.